శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్చర్యం చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం 29th మార్చి నుండి 4th ఏప్రిల్ వరకు కూడా ఈ వారం రోజులు ప్లానెటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా గ్రహాల యొక్క ప్రభావం ఈ వారం రోజులు ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా గ్రహాల గురించి తెలుసుకుందాం అండి. మేషరాశిలో శుక్రుడు, అలాగే మిథున రాశిలో గురుడు, కేతు సింహరాశిలోను, చంద్రుడు 29th and 30th సింహరాశిలోను, అలాగే బుధ రాహువులు కుంభరాశిలోను, రవి శని కుజులు ఈ ముగ్గురు పాపులే. మీ ముగ్గురు కూడా మీనరాశిలోనూ ఉన్నారు. తులారాశికి సంపూర్ణమైన గురుదృష్టి ఉండడం వలన ప్రశాంతంగా, హ్యాపీయెస్ట్ పర్సన్గా, లగ్జరియస్గా, చాలా ఆనందంగా గడపడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీకు. అలాగే సంపదలు కూడా విపరీతంగా పెరగడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. సంపదలు పెరుగుతాయి, అంటే ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబంలో సఖ్యత సౌఖ్యము ఉంటాయి. అంతేకాకుండా ఎప్పుడు షార్ట్ జర్నీ చేయడానికే చూస్తుంటారని షార్ట్ జర్నీ చేస్తూ ఉంటారు మీరు. మీ తమ్ముళ్ళని, అన్నయ్యల్ని, మీ తోబుట్టి వాళ్ళని కలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్, ఆలోచన ధరని కొత్త కొత్త మార్పులు వస్తూ ఉంటాయి. చదువులో ఆటంకాలు లేకుండా నిరాటంగా కొనసాగిస్తుంటారు. మీకు రైతులు కూడా మంచి యోగవంతం కాలంగానే చెప్పచ్చు. మీ పంచమ స్థానంలోనే రవి బుధులు ఉన్నారండి. రవి బుధులు పంచమ స్థానం తప్పు. అంటే రవి బుధులు ఉండడం వల్ల ఆడపిల్లలు కలగడానికి అవకాశం ఉంది. ప్రయాణాలు చేస్తూ ఉంటారు. సినిమా రంగంలో అవకాశాలు కూడా పంచమ స్థానంలో బుధరావులు ఉంటే సినిమా రంగంలో అవకాశాలు వస్తాయి. అది కూడా సాహిత్య రంగంలో కానీ, డ్యాన్సులు చేస్తుంటారు సార్, నృత్య కళాకారు వాళ్ళకని, మ్యూజిక్ వాళ్ళకని చాలా చాలా బాగుంటుంది. అత్యంత రాజయోగం ఎక్కడ చెప్పుకుంటారా? ఆరభావంలో రవి శని కుజులు పర్ఫెక్ట్గా చాలా బాగున్నారండి. ఇది కదా టైం అంటే అని చెప్పి అనుకుంటారు. ఎందుకంటే రవి కుజులు ఉన్నారంటే ఏది అనుకుంటే అది మీకు జరిగి తీరుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఫస్ట్ పాయింట్ వాళ్ళకి పదవులు అంటాము, లేకపోతే ఎలక్షన్స్లో గెలవడం అంటాం కదా. ఖచ్చితంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి వాళ్ళు గెలిచి తీరుతారు. తర్వాత ఆడవాళ్ళకి చెప్తానండి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి గవర్నమెంట్ జాబ్ రావడానికి. అంతేకాకుండా విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడము, వీసా రావడము, ఇవన్నీ చాలా బాగుంటాయి. మీ మేనమామలు బాగుంటారు. ముఖ్యంగా మీకు ఆరోగ్య విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, చాలా సేవగా జనం కలుగుతూ ప్రశాంతంగా ఉంటారు. శుక్రుడు కూడా ఉండడం వల్ల వివాహ శుభకార్యాలు జరుగుతాయి మీకంటే మీ పెళ్లి కాని వారికి. అలాగే శుక్రుడు వలన దాంపత్య జీవితం కూడా భార్యాభర్తలకు బాగుంటుంది. భాగ్యస్థానంలో గురుడు చాలా బాగున్నాడు. అంటే వేద పండితులకి, వేదశాస్త్ర కవితులకి చాలా బాగుంటుందండి. ఈ గురు ప్రభావం వల్ల కూడా ముఖ్యంగా దూర ప్రయాణాలు చేయడము, బంగారు ఆభరణాలు కొనుక్కోవడము, అలాగే వ్యాపారం, ఏ వ్యాపారం చేసిన పుస్తకాలు కానీ, స్టేషనరీ అంటాం కదా, ఆ వ్యాపారం కానీ, రెస్టారెంట్లు కానీ, గురు ప్రభావం వలన వ్యాపారాభివృద్ధి, దినదిన ప్రవర్తమానం అవుతూ ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. చాలా చాలా బాగుందండి. 10th హౌస్లో లాభంలో ఉన్నాడు, కేతుతో కలుస్తున్నాడు. అంటే బహుశా మీ ప్రమోషన్స్ ద్వారా డబ్బులు వస్తాయని చూసుకోండి. మార్చిలో మీకు డబ్బులు వస్తాయి. ఎలాగా? సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి, అది మొత్తానికైతే ఉద్యోగస్తులకి డబ్బులు ఆదాయం పెరిగి తీరుతుందని చెప్పచ్చు. ఖచ్చితంగా పెరుగుతుంది. 29th 30th వాళ్ళ డబ్బులు పెరుగుతాయి. అతో ఎక్కువ కాలం, ఎక్కువ టైం పనిచేయడం వల్ల, అంటే ఓవర్ టైం అంటారు కదా, అటువంటి పనిచేయడం వలన, అయితే మీకు ఏరియాస్ రావడము, అయితే మీకు ప్రమోషన్స్ రావడము జరుగుతుంది. ఉద్యోగం వల్ల మార్పు ఉంటాయి. ఉద్యోగరీత్యా ప్రయాణం చేస్తుంటారు. ఏదైనా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగా డబ్బులు రావడానికి, బాగా డబ్బులు అంటే వాళ్ళు కష్టపడ్డందుకు డబ్బులు ఉంటాయి, లాభాలు చేకూరుతాయి. చంద్రుడితో కలిసిన కేతు ఉన్నాడంటే మిక్కిలి బలవంతుడైపోతాడు కేతువు. అదే శుభ ఫలితాలే ఇస్తాడు. కాబట్టి మీకు లాభస్థానాధిపతి కూడా కలిసాడు కాబట్టి లాభాలే అధికంగా ఉంటాయని సందేహం లేదు. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు, డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు. నేను ఆది ఆస్ట్రాలజీ చెప్తున్నాను, జాతకాలను కూడా ఆది ఆస్ట్రాలజీ నాది. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే, మీదే కాదండి, మీ పర్సనల్గా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చూపించుకోదలుచుకుంటే మీరు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పంపించాలండి మీ డీటెయిల్స్. అంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఇవన్నీ ఉండాలి. ఉంటే
మనకి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయవచ్చు. షూటింగ్‌లో ఉండడం వలన మీకు ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయినా మీరు ఏమనుకోకండి. ముఖ్యంగా వాట్సాప్‌లో కూడా నా నంబర్ ఉంది. వాట్సాప్ పంపించండి. నేనే మీకు పర్సనల్‌గా ఫోన్ చేస్తూ ఉంటా. అలాగే మీ వాస్తు సంబంధించిన విషయాలు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు నన్ను డైరెక్ట్‌గా ఫోన్‌లో కాంటాక్ట్ చేయవచ్చు. తప్పకుండా నేను పరిష్కార మార్గాలు సూచిస్తాను. అంతే కదండీ! 12 రాసుల వారు ఆచరించదగ్గ పూజలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఎందుకంటే రవి, శని, కుజులు వలన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా శని, కుజుల వలన. శని, కుజుల వలన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా మీకు ముందే చెప్పేసాను. కాబట్టి మనం అన్నింటిని ఓవర్‌కమ్ అవ్వాలంటే అంటే వాటన్నిటిని ఆ ఫలితాలు మనకి దగ్గరకు రాకుండా త్రుటిలో తప్పిపోతూ ప్రమాదాలు తక్కువగా మనకి ప్రమాదాలు జరగాలన్నా చిన్న చిన్న ప్రమాదాలుగా ఉండాలన్నా ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎన్ని విధాలుగా పూజిస్తే అన్ని విధాలుగా మనం కాపాడుతూనే ఉంటాడు. పెళ్లి కాని వారికి పెళ్ళిళ్ళు అవ్వడము, యాక్సిడెంట్స్ కాకుండా ముఖ్యంగా యాక్సిడెంట్స్ కాకుండా కాపాడడము, రోడ్డు ప్రమాదాలు జరగకుండా కాపాడడము, అలాగే కరెంట్ షాక్స్ వలన ప్రమాదాలు కాకుండా కాపాడడము, నీటి వలన కూడా ప్రమాదాలు జరగకుండా కాపాడడం ఎవరయ్యా అంటే సుబ్రహ్మణ్యుడే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం వలన, విభూతితో సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వలన మనకి ఐశ్వర్యం ఉంటుంది, ధనప్రాప్తి కలుగుతుందని శాస్త్రం చెప్తాను. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడమే మనకి మెయిన్ ఇంపార్టెంట్. అంతేకాకుండా శనీశ్వరుడు, శనితో కలిసిన కుజుడు వలన ఈ గోలలు, ఈ యుద్ధాలు, పైగా తాళసర్ప దోషాలు ఉండడము, ఇవన్నీ కారణం అవ్వడం వల్ల మే వరకు ఇలా ఉంటాయండి. సో కాబట్టి మనం జాగ్రత్తగానే ఉండాల్సిందే. శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయించుకోవాలి. అలాగే ఆంజనేయ స్వామివారి దర్శనాలు 11 ప్రదక్షిణాలు చేస్తూ ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి దగ్గర దీపారాధన చేసిన చాలా మంచి ఫలితాలు పొందుతారు. ఎప్పుడైనా సరే శనీశ్వరుడు ప్రభావం తగ్గాలంటే వెంకటేశ్వర స్వామివారి దగ్గర అంటే అఖండ దీపారాధన ఒక ఒత్తి వేసి నువ్వులను పోసి వెలిగిస్తాం. అది కూడా భూమి పెట్టుకుంటే చిన్న ఆకు అది వేసి పెట్టాలని మీకు తెలియదు కాదు. ధ్వజస్తంభం దగ్గర పెడితే అదే ధ్వజస్తంభం దగ్గర దూరంగా పెట్టాలి. దీపం అనేది వెలిగించి పెడితే శనివారం దోషాలు పోతాయి. ఇవన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ శివుడికి అభిషేకాలు. శివుడికి అభిషేకాలు చేసుకుంటే గ్రహాల వలన దోషాలు చాలా కంట్రోలబుల్‌గా ఉంటాయి. సో ఈ విధంగా చాలా అద్భుతంగా ఉందండి. ముఖ్యంగా అన్ని రాసుల వారు కూడా ఈ సూత్రం పాటించండి. దేవతారాధన చేస్తూ ఉంటే సరిపోతుంది. ముఖ్యంగా రాహు కేతుల మధ్యలో ప్లానెట్స్ అన్నీ ఉండిపోయాయి. దీన్నే సవ్యకాల సర్పదోషము అంటాం. రాహు కేతుల మధ్యలో ఉంటే ప్లానెట్స్ అన్నీ ఎక్సెప్ట్ చంద్రుడు అనుకోండి సవ్యకాల సర్పదోషం. అందుకనే మనం రాహు కేతులు కూడా పూజించాల్సిందే. అంటే కాళహస్తిలో కానీ మన ఊళ్ళోనే నవగ్రహాలు ఉంటాయి రాహు కేతులకి. కుజుడు, రాహు, కేతువులు ముగ్గురు కూడా శనీశ్వరుడు. ఈ నవగ్రహాల్లోనే ఉంటారు కాబట్టి ఈ నవగ్రహాలకి ఒకసారి ప్రదక్షిణ చేసుకుంటూ పూజలు చేయించేసుకుంటూ ఉంటే చాలా మటుకు మన కంట్రోల్లోనే ఉంటుంది మనకి. అంతేకాకుండా మెయిన్ మన జాతర మీద కూడా ఆధారపడి ఉంటుందండి. భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే అంటే మన రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ నీటి మీద ప్రయాణం చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం హెల్మెట్స్ పెట్టుకుందాము, సీట్ బెల్ట్ పెట్టుకుందాము, చక్కగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా మనల్ని మనం కాపాడుకుంటూ ఉందాం.